శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది. అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియోను చూడండి. జూలై 1 తర్వాత జరిగేది ఇది. నిజం తెలిస్తే మీరే వణికిపోతారండి. సింహరాశి వారు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. మీరు అసలు కల్లో కూడా పట్టించుకొని ఊహించని విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారండి. ఈ విషయం గనక మీరు తెలుసుకున్నట్లయితే జీవితంలో కొత్త మార్పులు వచ్చి మీ జీవితం అనేది ఊహించని విధంగా మారబోతుంది. మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. లేదంటే చాలా రకాలుగా నష్టపోవలసి ఉన్నటువంటి పరిస్థితి అనేది వస్తుంది. ఎందుకంటే సింహరాశి వారి ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీదే, అలానే మీ ఇంటి మీద కూడా ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించడం లేదు. అలాగే జూలై 1 తర్వాత మీరు అతిపెద్ద 5 రకాలైనటువంటి శుభవార్తలు కూడా వినబోతున్నారు. మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా ఊహించిన మార్పు అనేది జరగబోతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందండి. అలానే ఎలాంటి పని ఉన్నా సరే ఒక 10 నిమిషాలు ఈ వీడియోని చూడండి. అప్పుడే మీకు అసలు ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అనేటువంటి విషయం కూడా మీకు పూర్తిగా అవగాహన తెలుస్తుంది. ఇక సింహరాశి వారు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చండి. ఇక మీకు జూలై నుంచి మంచి రోజులు మొదలయ్యని కూడా చెప్పుకోవచ్చు. ఏ పని మొదలుపెట్టినా అందులో సక్సెస్ అనేది మీకు ఉంటుంది. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ రాశి వాళ్ళ మనసు ఏమిటి అంటే స్థిరంగా అస్సలు ఉండరండి. అంటే ఆనందంగా ఉండాలని అనుకుంటారు కానీ ఉండలేరు. ఎక్కువగా సమస్యలు అనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. ధైర్యంగా ఉండాలని అనుకుంటారు, చాలా వరకు కూడా అలాగే ఉంటారు. కానీ ఒక్కొక్కసారి ఈ రాశి వారికి ఏమిటంటే ధైర్యం అనేది కూడా పోయి మానసికంగా చాలా కుంగిపోతూ ఉండాలన్నమాట. ఈ రాశి వాళ్ళు వచ్చేటప్పటికి స్త్రీలు పురుషులు అలాగే మంచి రూపాన్ని చక్కగా కలిగి ఉంటారండి. అంటే వాళ్ళు చాలా చక్కగా అందంగా ఉంటారు. అలానే అందంగా ఉండడమే కాకుండా మంచి మనస్తత్వం కూడా చాలా చక్కగా అందంగా ఉంటుంది. అంటే ఇతరులను చూడగానే వారి కష్టాలను బాధలను వీరితో పంచుకుంటూ ఉంటారనమాట. అంటే ఎవరైనా వీళ్ళతో చూడగానే వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధ వీరికి చెప్పుకోవాలి అనిపించి అంతగా ఉంటారని అన్నమాట అర్థం. ఇక ఈ రాశివారు మంచి స్నేహితత్వాన్ని కూడా కలిగి ఉంటారండి. అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు. ఈ రాశి వ్యక్తులు తమ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది కూడా బాగా తెలుసు. వీరు తాము చెయ్యాలనుకున్నటువంటి ఏ విషయంలో అయినా కూడా మంచి నిర్ణయాలతోనే కలిగి ఉంటారండి. ఆచితూచి అడుగులు వేస్తారనమాట. ప్రతి నిర్ణయం కూడా ఆలోచించి లోతుగా నిర్ణయాలు తీసుకుంటారు. కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడానికి ఏ మాత్రం కూడా వెనకాడరు. ఈ సింహరాశి వారు క్రమశిక్షణ కూడా చాలా బాగా కలిగి ఉంటారండి. అలానే వీరు ప్రతి పని కూడా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎవరైనా సహాయం చేసి వస్తే మాత్రం ఎవరికైనా సహాయం చేయమని వస్తే మాత్రం వీరు ముందుంటారండి. ఈ సింహరాశి వారికి దయ, క్షమాపణ గుణాలు, దానాలు అంటే దానగుణం, అలాగే ఎవరికైనా సరే వీరు నమ్మిన వారిని ఎవరిని కూడా మోసం చేసేటువంటి మనస్తత్వం కాదు. వీరు తమకు నచ్చిన వారు ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా క్షమించేటువంటి మనస్తత్వం కలిగిన వారు వీళ్ళు కలిగి ఉంటారని చెప్పవచ్చండి. అలాంటి మంచి లక్షణాలు వీరికి ఉంటాయి. వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడం అనేది ఎవరికి సాధ్యం కాని పని. వీరి మాట తీరు కూడా చాలా మృదువుగా ఉంటుంది. వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే ఆ నిర్ణయం మీద నిలబడి ఉంటారు. మనుషులే కాదండి, సాక్షాత్తు ఆ దేవుడు దిగి వచ్చినా కూడా ఇక ఆ మాటని ఇక ఆ నిర్ణయాన్ని అనేది వెనక్కి తీసుకోరు అనమాట. వీళ్ళు మార్చుకోరు అనమాట. అంత గట్టి మనస్తత్వం అనేది కలిగి ఉంటారు. అలాగే వీళ్ళు పని చేయడానికి బాగా కష్టపడే మనస్తత్వం కాబట్టి ఎక్కువగా ఇంకా ఇతరులతో కూడా కలిసి ఆ పని పూర్తి చేస్తారు. ఎలాగైనా సరే అనుకున్నది సాధించి అంతవరకు కూడా నిద్రపోరు అని కూడా చెప్పుకోవచ్చండి. ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకొని జీవిస్తూ ఉంటారు కూడా. సాధించడానికి ఎంత కష్టమైనా కూడా అసలు వెనుకాడరు. రాత్రింపగలు నిద్రపోకుండా ముందు ఆ పని పూర్తి చేయాలని అనుకుంటూ ఉంటారు. వీరిది చాలా గొప్ప మనస్తత్వం అని కూడా చెప్పవచ్చండి. ఈ రాశిలో పుట్టిన వారికి అంటే ఈ సింహరాశిలో పుట్టిన వారికి చాలా సహనం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి.
12 రాశుల్లో ఒకలా సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉంది అంటే అది సింహరాశి వారిని మాత్రమే మనం చెప్పుకోవచ్చు. ఈ ఒక్క గుణం వల్లనే వీళ్ళు ఏమిటంటే చాలా ప్రత్యేకత కలిగి ఉంటారని చెప్పవచ్చు. అంటే వీళ్ళు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే అండి, వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయే రకమైతే కాదు. ఆ ఎదురుగా నించొని నువ్వా నేనా అని తేల్చుకునేటువంటి రకం అన్నమాట. కాబట్టి వీళ్ళు స్నేహానికైనా, దేనికైనా సరే, బంధువులకైనా, ఏ కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే, వాళ్ళు కష్టాలు ఉంటే వారికి వీళ్ళు ధైర్యంగా అంటే ఒక ఎన్ను పూసలాగా నిలబడి ఉంటారు. ధైర్యంగా ఉండి వాళ్ళకి చేతనంత వరకు సహాయం చేస్తూ ఉంటారండి. అంత మంచిగా మంచి మనస్తత్వం కలిగిన వారు. వీళ్ళకి ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేసిన వారిని కూడా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఈ సింహరాశి వాళ్ళకి ఎప్పుడైనా సరే అండి చిన్న సహాయం చేసినా చాలు, ఈ రాశివారు వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అలాగే ఎవరైనా వీళ్ళని మోసం చేశారంటే, మోసం చేస్తున్నారని అనుమానం వచ్చినా చాలండి, ఇక వాళ్ళని జీవితంలో మర్చిపోరు, జీవితంలో క్షమించరు. వాళ్ళకి అంతకంతా శిక్షపడి నరకం చూపిస్తారనమాట. స్నేహంగా ఉంటే వారికి వీళ్ళని గౌరవించి వారి పట్ల ఎంతో విధేయత అనేది కలిగి ఉంటారు. అంటే వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది? ఎదుటి వాళ్ళు మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటారు. మంచి మంచి మంచిగా ఉంటే మంచిగా ఉంటారు. చెడుకు చెడు అనమాట. అంటే మంచిగా ఉండే వాళ్ళకి మంచిగా చూపిస్తారు, చెడుగా ఉండేవాళ్ళు చెడు. అలాగే వీళ్ళ చాలా ప్రశాంతంగా ఉంటారండి. మృదు స్వభావంగా కూడా కలిగి ఉంటారు. వీళ్ళకు యొక్క అదృష్టపు రంగు వచ్చేసరికి పసుపు అని చెప్పవచ్చండి. వీళ్ళకి బాగా కలిసి పెట్టే వారం శుక్రవారం. ఈ రాశి వారికి ఏంటంటే ఒక మధ్య వయస్సు రాగానే, అంటే వీళ్ళకి మధ్య వయస్సు వచ్చినప్పటి నుండి వీళ్ళ జీవితం అనేది వీళ్ళు ఏ విధంగా ఊహించుకుంటారో ఆ విధంగానే సాగుతూ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అంటే వీళ్ళు అనుకున్నటువంటి ఊహించినటువంటి జీవితాన్ని ఒక మధ్య వయస్సు వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు చూడగలుగుతారు. అంటే చక్కగా డబ్బులు సంపాదించుకొని కానివ్వండి, మంచి ఇల్లు కట్టుకోవడం, వాహనాలు కొనుక్కోవడం, వీళ్ళు ఏదైనా సరే కావాలి అనుకుంటున్నారో బంగారం కొనుక్కోవడం, ఇలాంటివి ఏదైనా సరే అనుకున్నవి సాధించగలుగుతారు. ఎందుకంటే ఈ రాశివారి పట్ల ఎప్పటి నుంచో కూడా ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది ఉంది. ఈ దేవత యొక్క అనుగ్రహం వలనే వీళ్ళకి ఈ మధ్య వయసు వచ్చినాక వీళ్ళ జీవితంలోకి బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది. ఈ దేవత వీరి ఇంటి దగ్గర పదే పదే రహస్యంగా కూడా తిరుగుతుంది. అంటే కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం అంటే గోటుతో పోయేది గొడ్డలి దాకా రాకుండా తప్పిపోతున్నాయి. దానికి కారణం ఎవరో కాదండి, ఈ దేవత యొక్క అనుగ్రహంతోనే మీకు ఈ దయ అనేది కలిగింది. కొన్ని పనులు ఏమిటి అంటే అసలు మిమ్మల్ని ఆ పనిని కంప్లీట్గా చేయనివ్వు, డిస్టర్బ్ చేస్తూ ఉంటాయన్నమాట. అంటే ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. ఆ సమయంలో అంటే కొంచెం ఏమరపాటులో కనురెప్ప కొట్టేటువంటి కాలంలో తప్పించుకుంటున్నారు మీరు. ఆ ప్రమాదం నుంచి అవ్వచ్చు, అంటే ఎక్కువగా ప్రమాదాలు జరగవలసిన టైంలో చిన్న చిన్న దెబ్బలతో మీరు బయటపడుతున్నారు. మీరు పెద్ద పెద్దగా టెన్షన్ పడుతున్న దానికి కూడా చిన్న చిన్న దానైనా మీరు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. ఇలా ప్రతిదీ కూడా ఏమిటంటే చాలా వరకు కూడా మీరు పడగలుగుతున్నారు అంటే ఆ దేవత యొక్క అనుగ్రహమే అండి మీ పైన ఉంది. ఆ దేవత మీరు ఎలా గుర్తించాలి అసలు? అసలు ఆ దేవత ఎవరు అని మీకు సందేహం వస్తుంది కదండి. ఖచ్చితంగా ఆ దేవత ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారండి. ఆ దేవత మరి ఎవరో కాదండి, మీ యొక్క కులదైవం. మీ ఇంటి కులదైవం వలనే మీకు మీ యొక్క జీవితంలో ఇన్ని మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ వస్తున్నాయి. చాలామందికి కూడా ఏ మాత్రం కూడా మీ ఇంటి యొక్క కులదైవం అనేది అస్సలు తెలియలేదు. ఎవరైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళని చాలా చక్కగా తెలుసుకోండి. అంటే ఊర్లో ఎక్కడైతే ఉంటారో వాళ్ళని అడగడం, ఇంట్లో లేకపోతే ఒకవేళ ఎవరైనా బంధువుల్లో కానీ అడిగి తెలుసుకోవడం, ఇలా ఎవరైనా సరే కులదైవానికి సంబంధించినటువంటి ఒక దేవత అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి కుటుంబానికి వంశార్థుకురాలు అని దేవత మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. ఆ దేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సిటీస్లో అంటే చాలా దూరంగా ఉండడం అని ఉంటూ ఇవన్నీ పట్టించుకోవడం లేదు. కానీ మీరు ఇవన్నీ ఎప్పుడైతే పట్టించుకుంటారో అది మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు ఏ పని అయినా సరే ఇప్పుడు ఈ దేవత మీరు తెలుసుకుని ఆరాధించడం వల్ల మీ జీవితంలో మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం అనేది ఉంటుందండి. అంటే ఇప్పుడున్నటువంటి రాశులన్నిటిలో కల్లా ఈ రాశి వాళ్ళు ఎక్కువగా ఆర్థిక పరంగా చాలా ఎక్కువగా నష్టపోతూ ఉన్నారని కూడా చెప్పవచ్చండి. ఎక్కువ సమస్యలతో కూడా బాధపడుతూ ఉన్నారు. ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ పనులు ఆటంకాలనేవి వస్తూ ఉంటాయి. కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోవడానికి కారణం ఏమిటి అంటే
మీకు తెలిసి తెలియక మీరు కొన్ని దోషాలనేవి మిమ్మల్ని వెంటాడుతూ వస్తున్నాయి. కాబట్టి మీరు ఆ నష్టం నుంచి తేరుకోలేకపోతున్నారని కూడా గమనించాలండి. దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలమైన నష్టాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. మనకు ఆ కారణం అనేది తెలియక చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకు మనకే ఈ విధంగా జరుగుతుంది, ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాం. పదే పదే మనం బాధపడుతూ ఉంటాం. ఆలోచన పడిపోతూ ఉంటాం. అలాగే మీ పెద్దవారిని అడిగి ముఖ్యంగా అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అని. ఆ కులదైవాన్ని కుదిరితే విగ్రహం అంటే ఏదైనా గుడి దగ్గరికి వెళ్ళి విగ్రహం ప్రతిష్ఠించండి. లేదా పూజలు చేసుకోవడం, లేదా కొబ్బరికాయ కొట్టుకోవడం, లేదా చిత్రపటం ఇంట్లో తెచ్చుకోవడం, లేదా మనస్ఫూర్తిగా ఇంట్లో ఆమెను స్మరించుకోవడం, ఇలా ఏది కుదిరితే అది చేసుకోవచ్చండి. ఇంట్లోనే పూజ చేసుకోవడం వల్ల, ఒక చిత్రపటాన్ని తెచ్చుకోవడం వల్ల, అలా కుదరని అనుకునే వాళ్ళు కూడా నిత్యం మనసులోనైనా సరే ఆ దేవతను స్మరించుకుంటూ ఉండడం వల్ల చాలా వరకు కూడా మీరు మీ కష్టాలను, సమస్యల నుంచి బయటపడేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు దయచేసి మీ కులదైవం ఎవరో తెలుసుకోండి. మీ కులదైవాన్ని మీరు నిత్యం కూడా ఆరాధించాలండి. ఇలా చేయడం వల్లనే మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత బాగా పెరుగుతుంది కూడా. అలాగే మీరు ఇక్కడ చేయవలసినటువంటి ఇంకొక పనండి. ఏమిటి అంటే మీ కులదైవం గురించి పూర్తిగా తెలుసుకొని, ముందుగా మీరు మీ కులదైవం గురించి ఎవరైతే ఉంటారో తెలుసుకుని, ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ కులదైవం గుడికి వెళ్ళడం కానీ, లేకపోతే మీ ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం కానీ చూసుకొని మీరు ఎక్కడైనా ఉండండి. పల్లెటూరు అయినా సరే, సిటీస్లో అయినా ఎక్కడున్నా పర్వాలేదండి. మనకి దైవం యొక్క అనుగ్రహం అనేది మనకి ఉండాలండి. కాబట్టి ఎప్పుడు కూడా ఏముందిలే అని అనుకోకుండా మనకు మన కులదైవం యొక్క ఆశీర్వాదం అనేది చాలా పుష్కలంగా ఉండాలి. లేకపోతే మనం జీవితంలో ఏమీ చేయలేం. ఏమీ చేసినా కూడా కలిసి రాదు. చాలామంది పట్టించుకోరు, ఏముందిలే ఇవన్నీ వెనకటి రోజులు అని. ఇప్పటికి కూడా ఇలాంటివి ఉన్నాయా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. చాలా తేలికగా కూడా తీసుకుంటూ ఉంటారు. కానీ అది చాలా పొరపాటు. ఎందుకంటే జన్మల దోషాలు, కర్మల దోషాలు, పితృదోషాలు ఇలాంటివన్నీ కూడా రకరకాలవి మనల్ని తప్పు ఏమీ లేకపోయినా సరే అండి మన వెంటాడుతూ ఉంటాయి. అంటే సర్పదోషాలు, నాగదోషాలు వీటన్నిటి నుంచి మీరు పూర్తిగా బయటపడాలి అంటే గనక ఖచ్చితంగా మీకు మీ యొక్క కులదేవత యొక్క ఆశీర్వాదం అనేది, అలాగే మీ కులదేవత యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా కావాలి. కాబట్టి మొదటిగా మీరు చేయవలసిన పని ఏమిటి అంటే, ముందుగా మీ కులదేవత ఎవరు మీ పెద్దవాడిని అడిగి తెలుసుకుని, ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఆ కులదేవత యొక్క పేరు తెలుసుకుని, అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళతో కావచ్చు, ఎవరైనా తరతరాల వాళ్ళు ఉంటారండి, ఎవరో ఒకరిని కనుక్కొని తెలుసుకుని గుడికి వెళ్ళి పూజలు చేసుకోవడం, కొబ్బరికాయ కొట్టుకోవడం, లేకపోతే ఇంట్లో ప్రతిష్ఠించుకో ఇలాంటివి చేయండి. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. మీకే తెలియకుండా మీ బాడీలో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మొదలవుతాయి. ప్రశాంతమైన వాతావరణం కూడా మీ ఇంట్లో ఉంటుంది. అయితే ఇంట్లో ఒక చిత్రపటం తీసుకుని వచ్చి ఇంట్లో దీపారాధన చేయడం, మీకు కుదిరినప్పుడల్లా కూడా మనసులో ఆమెను తలుచుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి సమస్యలు తగ్గే అవకాశం అనేది కూడా ఉంటుందండి. అలాగే సింహరాశి వారు ఎక్కువగా మీరు ఎక్కువ శాతం పక్కన వాళ్ళని కూడా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటున్నారండి. అలా ఎప్పుడు చేయకండి. ముందు ఆ పని మీరు మానుకోవాలి. ఎందుకంటే మీరు ఎప్పుడు ఎక్కువ మీ పక్కనే ఉండి అది ఇది అని చెప్పేసి, అంటే మీ పక్కనే వాళ్ళు ఎక్కువగా నమ్మిస్తూ ఉన్నారు వాళ్ళని. దానివల్ల మీరు ఎక్కువగా నష్టాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. అంటే మీ పక్కన ఉండే వాళ్ళని చూసి గుడ్డిగా నమ్ముతున్నారు. కాబట్టి మీ మనస్సాక్షిని మీరు నమ్ముకోండి. పక్కన వాళ్ళు మాత్రం ఎప్పుడు నమ్మకండి. వాళ్ళు మీరు గుడ్డిగా నమ్మి మీ విషయాలన్నీ వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు. వాళ్ళేమో మీ దగ్గర మంచిగా నటిస్తూ మీ విషయాలను వేరే వాళ్ళ దగ్గర షేర్ చేసుకుంటున్నారు. దీనివల్ల మీకు కొన్ని నరదిష్టిగా మారి దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఎక్కువగా ఎవరిని నమ్మకండి. ఇక మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోండి, కానీ బయట వాళ్ళని ఎవరిని కూడా నమ్మవద్దు. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి. మీ తెలివితేటలు మీరు నమ్ముకోండి. మీ ఇంట్లో తల్లిదండ్రులు లేదా మీ భార్య, మీ భర్త, మీ పిల్లలు ఇలా వీళ్ళు నమ్ముకోవడం వల్ల మీకు సమస్య తగ్గేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కానీ నష్టమైతే జరిగే అవకాశం అయితే లేదు కదా. కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ మీ మనసులో ఉన్న బాధను, సంతోషాన్ని షేర్ చేసుకుంటున్నారండి. అలానే కులదైవం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందండి. కాబట్టి కొన్ని దోషాలు కూడా వస్తూ ఉంటాయి.
మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటామండి, ఏంటి ఇలా పదే పదే మనల్ని సమస్యలు వెంటాడుతూ వస్తూ ఉన్నాయి. ఒకటి పోయేసరికి ఇంకొకటి, ఒక సమస్య పోయేసరికి ఇంకొకటి. అసలు ఏంటి మాకు ఈ కర్మ? ఏ జన్మలో ఏం పాపం చేసామో ఒకటి కూడా మాకు సరిగ్గా ఉండడం లేదు. సంతోషంగా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటున్నారు. మాకే మాత్రం ఏంటి ఇలా జరుగుతూ ఉందని మీరు ఒక మనోవేదనతో బాధపడుతూ ఉంటారు. ఆ రకరకాల సమస్యలు అనేవి మనల్ని మానసికంగా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఏంటి అంటే మీ యొక్క జాతకంలో ఉన్న గ్రహ దోషాల వల్లనే మీకు ఈ సమస్యలు అనేవి వెంటాడుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటివన్నీ పోవాలి అనుకుంటే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కులదైవం అనేది చాలా ముఖ్యం. కులదైవం యొక్క ఆశీర్వాదం అనేది మనకు ఉండాలండి. కాబట్టి ఎక్కడైనా సరే ముందు మీరు ఆ పని చేయడం వలన మీకు వచ్చేటువంటి సమస్యలన్నీ పూర్తిగా 100కి 99% తగ్గిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఆ దేవత మీకు సహాయం చెయ్యాలని కూడా మీ పక్కనే తిరుగుతుంది, మీ పక్కనే కూర్చుంటుంది. ప్రతి రాత్రి కూడా రహస్యంగా మీ ఇంట్లోనే తిరుగుతుందండి. కానీ మీరు ఆ దేవతను మాత్రం తలుచుకోవడం లేదు, అంటే పూజలు చేసుకోవడం లేదు. ఆ దేవత మీరు సహాయం చేయాలనుకుంటున్నా కూడా మీకు పూర్తిగా సహాయం అనేది చేయలేకపోతుంది. ఎందుకంటే మీరు ఆ దేవతను మర్చిపోయారు కాబట్టి. కాబట్టి ఖచ్చితంగా ముందు మీరు మీ యొక్క కులదేవతను స్మరించుకోండి. ఎందుకు అంటే మీరు చాలా కష్టపడుతూ ఉండేటువంటి మనస్తత్వం గలవారు. అంటే బాగా కష్టపడాలి, ఎప్పుడు కూడా మనం ఒక మంచి పొజిషన్లో ఉండాలి. అలాగే చాలా తెలివైన వారు కూడా ఏదైనా సరే నలుగురిలో ఎక్కడో మూలన కాకుండా గొప్పగా బతకాలి, అందరిలో కల్లా మేము ముందుండాలి, మంచిగా ఉండాలి అని ముందుగా ఫ్యూచర్ గురించి కూడా మంచి ప్లానింగ్లు వేసుకుంటూ ఉంటారండి. దానికి తగ్గట్టుగా కష్టం కూడా మీరు పడుతూనే ఉంటారు. మీరు చాలా టాలెంట్ కలవారు. అంటే విద్యార్థులు కావచ్చు, ఈ రాశిలో పుట్టిన వాళ్ళు కావచ్చు, మధ్య వయసు నుండి కూడా సంపాదించుకునే వాళ్ళు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు కూడా కావచ్చండి. ఎవరైనా సరేనండి, ఈ రాశి వాళ్ళు చాలా తెలివైన వారు. వీళ్ళకి ఇంకా కూడా ఈ దేవత యొక్క అనుగ్రహం కూడా ఉండడం వల్ల ఇక వీళ్ళు వెనక్కి తిరిగి చూడడం అనేది ఉండదు. మీరు ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటారు, కానీ ఏదో ఒకటి అడ్డంకు వల్ల చేయలేకపోతున్నారు. ఏదో ఒక పనిలో మధ్యలో ఆగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ అడ్డంకులన్నీ తొలగిపోవాలని మీకు ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైనమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా, అలాగే ఎవరైనా సరే అండి, ప్రతి రాశిలో ఉన్న వారికి కులదైవం అనేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా సింహరాశిలో పుట్టిన వాళ్ళు మీ కుటుంబం పరంగా కూడా ఎవరికైనా సరేనండి, మీ జాతకం ప్రకారం మీ పెద్దవాళ్ళని అడిగితే చక్కగా చెప్తారు. వివరంగా కాసేపు కూర్చొనైనా సరే మీ కులదేవత గురించి తెలుసుకోండి. కనీసం అప్పుడైనా సరేనండి, మీరు మీ యొక్క కులదైవంని స్మరించుకోవడం, చక్కగా పూజలు చేసుకోవడం, మీకు ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది ఉండడం మూలంగా మీకు అన్నీ కూడా మంచిగా జరుగుతాయండి. అనుగ్రహం అనేది మీకు పుష్కలంగా ఉండి మీ జాతకంలో ఉండే సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. లేదు అని మీరు పట్టించుకోకపోతే మాత్రం మీరు ఇంకా కొన్ని రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కోవడం ప్రమాదం అనేది కూడా ఉంది. ఎందుకంటే మంచికి కానివ్వండి, చెడుకు కానివ్వండి, మీకు ఈ వీడియో రూపంలో అందజేస్తుంది అనుకోండి. ఏదైనా సరే ఆ దేవత అనేది ఈ విధంగా ఈ రూపంలో తెలియజేస్తుంది అనుకోండి. ముందు జాగ్రత్త కోసమే, మీ జీవితంలోకి మంచి ఇవ్వడం కోసమే అనుకోండి. ఏముందులే అని తేలికగా తీసివేయొద్దండి. అలా అనుకుంటే మాత్రం కొన్ని రకాల నష్టాలకు మీరే కారకులు అవుతారు. కాబట్టి సింహరాశి వారు ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి. లేదంటే మీ సమస్యలకి మీరే కారకులు అవుతారు. ఆ తర్వాత ఆ భగవంతుణ్ణి నిందించడానికి కూడా అవకాశం అనేది ఉండదు. కాబట్టి మీరు వెనుక అడుగు వేయకుండా ఖచ్చితంగా మీ కులదైవం గురించి తెలుసుకోండి. అలాగే ఈ వీడియో మీకు తెలిసిన సింహరాశి వారికి కూడా షేర్ చేయండి. ఎందుకు అంటే మనకు తోచిన సహాయం చేస్తేనే కదండి మనకి భగవంతుడు కూడా 4 రకాలుగా సహాయం అందించే పరిస్థితి అనేది మనకు వస్తుంది. కాబట్టి ఈ వీడియో మీకు తెలిసిన సింహరాశి మిత్రులు కూడా షేర్ చేయండి కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.